హాయ్ అండి. ప్రతి కష్టపడే వ్యక్తికి వద్ద అతడు పడే కష్టం చాలా ఉందని గుర్తించండి. హృదయం కదిలించిన కథ. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పుడు దాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. స్వయం పాకం చేసుకుంటాడు. ఆ రోజు ఆదివారం. పార్టీకోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకుకూరలు అని కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంపదించయ్యా అన్నదామె. పాలకూర కట్ట ఎంత అని అడిగాడు. 10 రూపాయలకు 3 అయ్యా అని చెప్పింది అవ్వ. మరీ అన్యాయం, బయట 5 ఇస్తున్నాడు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకో నాయనా, కట్టెలు తీసింది అవ్వ. 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టవయ్యా అన్నది. అవ్వ గంపను తన వైపు ఎత్తి పెట్టుకుని గంపను పైకి లేపుతూ 2 కట్టల పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అమ్మయ్య, 10 రూపాయలకి 6 కట్టలు వచ్చాయి అన్నాడు ఒకంత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసల్దానికి, ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా డబ్బులు మూటలు కొడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, 2 వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసల్దాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడులాగే గంప పైకెత్తుతూ 2 కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. 8 ఏళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మను నన్ను స్కూల్ నుంచి పంపేశారు అని ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా, అయ్యో నా బిడ్డ బాబు, కాస్త గంప కిందకి దించు నాయనా అన్నది రవితో. ఏడవకమ్మా, నేను వచ్చి చెప్తాలే, రేపు ఫీజు కడతాలే, నా తల్లి, ఇంటికి పోదాం పద అన్నది పిల్లని వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ. రవికి అర్థం కాలేదు. ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వని. నా మనవరాలు బాబు, ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారు సూటిపోటు మాటలు అంటుంటే తట్టుకోలేక మామ చెప్తూ, ఈరోజు చూడు బాబు, పసిపిల్లాన్ని కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కన్నీళ్లు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయి రక్తం సమ్మించిపోయింది. గిరుక్కున్న తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తుంది. మనసంతా ఉష్ణ జలపాతం అయ్యింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు దారలు కట్టాయి. ముసల్దానికి ఎంత డబ్బాషాన్ని తన వెకిలి మాట వేయ గుణపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తానే శపించుకున్నాడు. పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకు వచ్చి, అవ్వా, ఈ 5,000 తీసుకుని మనవరాలు ఫీజు కట్టేయి అన్నాడు. అయ్యా, నేను ఈ అప్పు తీర్చాలంటే నాకు సంవత్సరం పడుతుంది అన్నాడు. అవసరం లేదు, ఈ అప్పు మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. నీ మనవరాలు చదివించే బాధ్యత అనేది, ఎప్పుడు నేనే ఫీజు కడతాను. నువ్వు రేపటి నుంచి మా ఇంటికి వచ్చి 10 రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు అని ఆ గంప పైకి ఎత్తాడు రవి. మరునాడు రవి నిద్ర లేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆకుకూరలు కట్టెలు కనిపించాయి. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవడం లోక కళ్యాణం. కాస్త గుర్తించండి.